నమస్తే. వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ రాష్ట్ర రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన యాసంగి రైతు భరోసా నిధులను త్వరలో విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. నిధుల సమీకరణ సాధ్యాలను పరిశీలించాలని ఆర్థిక శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు సమాచారం అందుతుంది. 2-3 రోజుల్లో యాసంగి రైతు భరోసాపై మంత్రులు అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ప్రతి నెల 10వ తేదీ తర్వాత కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపు జరిగేవి. కానీ ప్రస్తుతం ఎలాంటి బిల్స్ రిలీజ్ చేయొద్దని ఆర్థిక శాఖను సీఎం ఆదేశించడంతో అవి నిలిచిపోయాయి. దీంతో ఆ నిధులను రైతు భరోసాకు మళ్లించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. ఇక మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా పోలింగ్ ముగిసిన తర్వాత యాసంగి రైతు భరోసా నిధులను విడుదల చేస్తామని స్వయాన సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే ఎన్నికలు ముగిసి సుమారు నెల రోజులు పూర్తయ్యాయి. దీంతో సాధ్యమైనంత త్వరలో భరోసా నిధులను రైతుల అకౌంట్లో జమ చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు తెలిసింది. ఆ మేరకు ఆర్థిక శాఖ అధికారులను నిధుల సమీకరణలపై దృష్టి పెట్టాలని ఆదేశించినట్టు సమాచారం అందుతుంది. కాగా ఈ నెల 31తో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియనుంది. రైతులందరికీ ఒకేసారి నిధులు ఇవ్వడం కుదరదు. అందుకోసం మొదట ఎకరా పొలం కలిగి ఉన్న రైతులు, ఆ తర్వాత 2 ఎకరాలు, ఆ తర్వాత 3 ఎకరాలు, ఇలా ఎకరాల వారీగా నిధులను జమ చేయాలని ప్రభుత్వం లెక్కలు వేస్తున్నట్టు తెలిసింది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం కంటే ముందే సీఎం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి రైతు భరోసా నిధుల విడుదల తేదీని ప్రకటించబోతున్నట్టు సమాచారం అందుతోంది. ఇక రైతులను మభ్యపెట్టేందుకు యాసంగి రైతు భరోసా నిధులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని, మున్సిపల్ ఎన్నికలు ముగిసినా మౌనంగా ఉన్నారని ఇటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ నెల 16 నుండి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో యాసంగి రైతు భరోసా స్కీమ్పై సర్కారుపై విమర్శలు దాడి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేయాలని భావిస్తున్నారు. అంతకంటే ముందే యాసంగి రైతు భరోసా స్కీమ్ నిధుల విడుదల డేట్ ను ప్రకటిస్తే విపక్షాల విమర్శలకు చెక్ పెట్టే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. వాస్తవానికి ఈ పాటికి ఎప్పుడో కూడా తెలంగాణ రైతులకైతే మాత్రం ఈ రైతు భరోసా సంబంధించిన సాయాన్ని అందించాల్సిన అవసరం ఉండే. గతంలో ప్రభుత్వం కూడా చాలాసార్లు కూడా ప్రకటించింది. కానీ వాస్తవానికి ఇటు ఎన్నికల కారణంగానో, ఆర్థిక పరిస్థితుల కారణంగానో, వివిధ రకాల అంటే ఇటు క్షేత్రస్థాయి సంబంధించిన పర్యటన, అలాగే ఇటు స్కాన్ కారణంగానో, రకరకాల కారణాల వల్ల అయితే మాత్రం రైతులకు ఏదైతే పంట పెట్టుబడి సాయమైన రైతు భరోసా మాత్రం ఆగిపోతుంది. ఇప్పుడు యాసంగి కాలము చాలా పెట్టుబడి అవసరమైన కాలము. ఈ సమయంలో సకాలంలో పెట్టుబడి అందితే మాత్రం అది రైతులకు కూడా మేలవుతుంది. ఒకవైపు యూరియా సమస్యలు వెంటాడుతున్నాయి, మరోవైపు ఇటు వర్షం లేని సమస్య, నీటి సమస్య, ఇలా కరెంటు సమస్యలు ఇవన్నీ కూడా వెంటాడుతున్న సమయంలో ఇటు ధరలు కూడా పెరిగిపోయాయి. ఈ టైంలో రైతుకు పెట్టుబడి చాలా అవసరము. వాటి గతంలో మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఇక రైతు భరోసా పడిపోతుందని కూడా స్వయాన సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇక అయిపోయింది, ఇక అయిపోగానే వస్తుందని చాలా మంది అనుకున్నారు. కానీ అనుకున్నంతగా ఇటైతే మాత్రం రైతు భరోసాపై అడుగులు పడట్లేవు. దీంతో ఇక ప్రతిపక్షాలు ఎలాగో ఇక ఆరోపణలు చేస్తున్నాయి. అనవసరంగా అసలు ప్రకటనలు చేస్తున్నారు. మళ్ళీ ప్రకటన చేసి రైతులను మభ్యపెట్టి మోసం చేస్తున్నారు. ఎప్పుడు ఇస్తారు రైతు భరోసా, ఎప్పుడు రైతులను ఆదుకుంటారు, మేము నిరసనలు వ్యక్తం చేస్తాము, ఇక అసెంబ్లీలో ఎండగడతామని ఇటు విపక్షాలు అంటుంది. ఈ సందర్భంలో ఇక 2-3 రోజుల్లో ఇక రైతు భరోసాపై ఒక నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అవసరమే. ఒకవైపు సర్పంచ్ ఎన్నికలు పూర్తి అయిపోయాయి, ఆ తర్వాత ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు పూర్తి అయిపోయాయి. ఇదే సందర్భంలో త్వరలో ఇక ఎప్పుడైనా కానీ పరిషత్ ఎన్నికలకు వెళ్ళబోతున్నారు. ఈ పరిషత్ ఎన్నికల కంటే ముందే రైతు భరోసా వేసి ఎన్నికల్లో పోవాలని ప్రభుత్వం చూస్తుంది. ఒకవైపు రైతులు కూడా యాసంగి పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఎంత తొందరగా వేస్తే అంత మంచిది. మరి ప్రభుత్వము ఎందుకు ఆలస్యం చేస్తుందని కూడా ఇటు విపక్షాలు కూడా విమర్శలు చేస్తున్నాయి. మరి దీని విషయంలో మాత్రం ఈ మధ్య కాలంలో ఇక సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం నిధుల సమీకరణపై దృష్టి పెట్టాలని ఆర్థిక శాఖ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారట. త్వరలో ఒకేసారి కాకుండా కూడా ఎకరాల వారీగా 1 ఎకరము, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు ఇలా దశల వారీగా వేయడం ద్వారా ఆ లోపు మిగతా నిధులు సమకూరడం, ఆ నిధులను కూడా రైతుల ఖాతాల్లో వేయడం, ఇలాంటి ప్లాన్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందట. ఒకవైపు అసెంబ్లీ సమావేశాల కంటే ముందే డేట్ ప్రకటిస్తే బాగుంటుంది. అలా ప్రకటిస్తే విపక్షాలకు చెక్ పెట్టే అవకాశం ఉంటుందని కూడా కాంగ్రెస్ సర్కార్ భావిస్తుంది. మరోవైపు విపక్షాలు అయితే మాత్రం అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని ఎండగట్టాలి, రైతుల తరపున పోరాడాల్సిందే, రైతు భరోసాపై గట్టిగా ప్రశ్నించాలని కూడా వ్యూహాత్మకంగా అడుగులేస్తుంది. ఇదే సందర్భంలో
ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా ముందే వాళ్ళకు ఒక డేట్ ఫిక్స్ చేస్తే మాత్రం ఇటు ప్రతిపక్షాలు కూడా సైలెంట్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా త్వరలో ఎప్పుడైనా గానీ 2, 3 రోజుల్లో దీనిపై ఒక క్లారిటీ వచ్చి డేట్ ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. స్వయానా సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం రైతు భరోసా నిధులను తొందరగా రైతుల ఖాతాలో వేయడానికి ఆయన కూడా ఇక ఒక ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఆర్థిక శాఖను కూడా ఇప్పటికే అలర్ట్ చేసి అందరూ సిద్ధంగా ఉండాలి, నిధులు సమీకరించాలి, ఎక్కడెక్కడ ఎలా ఎలా డబ్బులు వేయాలో కూడా ప్లాన్ చేయాలని తెలుస్తుంది. చూడాలి మరి త్వరలో అయితే మాత్రం మరికొద్ది రోజుల్లో 2, 3 రోజుల్లో ఇక రైతు భరోసాపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎకరానికి 6,000 చొప్పున రైతులకైతే మాత్రం పంట పెట్టుబడి సాయం అందించడానికి ప్లాన్ చేస్తుంది. మరి చూడాలి అధికారికంగా మరి ప్రభుత్వం ఎప్పుడు ప్రకటిస్తుంది, మరి ఆలస్యమైతే విపక్షాలు ఎలాంటి ప్లాన్తో ముందడుగేస్తున్నాయి, అనుకున్నట్టుగానే మరి అసెంబ్లీ సమావేశాల కంటే ముందే డేట్ ఫిక్స్ అవుతుందా, లేకపోతే మరి ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు అసెంబ్లీలో కానీ బయట ప్రభుత్వం ఎలాంటి సమాధానం చెప్పబోతుంది, రైతుల నుండి వచ్చే నిరసనలను ప్రభుత్వం మరి ఎలా తిప్పికొట్టబోతుంది అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి. చూడాలి మరి రైతు భరోసా విషయంలో ఏం జరగబోతుందో.